తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో తెలంగాణ హైకోర్టు తీర్పు వెల్లడించింది. ఆ ఎమ్మెల్యేలపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయ కార్యదర్శిని కోర్టు ఆదేశించింది. లేదంటే సుమోటో కేసుగా మేమే విచారణ ప్రారంభిస్తామని హైకోర్టు తెలిపింది. ఈ వ్యవహారంపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశించింది. అప్పట్లోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటో కేసుగా విచారిస్తామని పేర్కొంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఈ పిటిషన్లు దాఖలు చేశారు. పార్టీ మారిన దాన నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి, వివేకానంద గౌడ్ పిటిషన్ వేశారు. దానంపై అనర్హత వేటు వేయాలని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. వీటన్నిటినీ కలిపి హైకోర్టు విచారించగా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఈ విషయంలో సుప్రీంకోర్టు ఆదేశాలను స్పీకర్ పట్టించుకోవడం లేదంటూ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఇరు పక్షాల వాదనలు విన్న కోర్టు 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కార్యాలయాన్ని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. 4 వారాల్లో నిర్ణయం తీసుకోకపోతే కోర్టు ధిక్కరణ పిటిషన్ వేస్తామని చెప్పారు పిటిషనర్ తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు. సుప్రీంకోర్టు కేశవ్ మెగాచంద్ర కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారము స్పీకర్ గారు 3 నెలల లోపల డిస్క్వాలిఫికేషన్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి స్పీకర్ గారు దాని నాగేందర్ కేసులో కావచ్చు, మిగతా కేసులో కావచ్చు, నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు వాళ్ళకి నోటీస్ ఇవ్వలేదు. కాబట్టి ఉద్దేశం వెరీ క్లియర్, టు డిలే ద ప్రొసీడింగ్స్, నాట్ టు టేక్ ఎ డిసిషన్ అని వచ్చినాము. తప్పకుండా సుప్రీం కోర్టు సుదీర్ఘ వాదనల తర్వాత మా యొక్క వాదనతో ఏకీభవించింది, పిటిషన్ విచారణకు స్వీకరించింది. తప్పకుండా స్పీకర్ గారు ఇప్పటి వరకు డిసిషన్ తీసుకోకపోవడం తప్పుపట్టింది. స్పీకర్ గారు వీటి మీద ఒక 4 వీక్స్ లోపల షెడ్యూల్ ఇవ్వాలి. ఒకవేళ స్పీకర్ గారు ఒక డిసిషన్ కమ్యూనికేట్ చేయకుంటే హైకోర్టు కూడా ఈ కేసును సుమోటోగా మళ్ళీ కోర్టు ముందు ఫైల్ చేయాలి, కోర్టు ముందు రీఓపెన్ కోసం పెట్టాలి. ఎమ్మెల్యేల అనర్హత కేసుపై హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతించారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ పార్టీ అప్రజాస్వామిక విధానాలకు చెంపపెట్టు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పట్టం ఉప ఎన్నికలు రావటం తథ్యమన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడతారని ఆశిస్తున్నామని హరీష్ రావు తెలిపారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్ కు ఈ తీర్పు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. నేను నాతో పాటు వివేక్ గారు మేమిద్దరం కలిసి వేసిన పిటిషన్ కి ఇవాళ హైకోర్టు అద్భుతమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఇవాళ 4 వారాల లోపల స్పీకర్ గారిని డిసిషన్ తీసుకోవాలని ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇవాళ కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో వాళ్ళ 6 ఎమ్మెల్యేలు బీజేపీ పార్టీకి ఓటేసినప్పుడు విదిన్ 48 అవర్స్లో వాళ్ళని డిస్క్వాలిఫై చేసిరు కాంగ్రెస్ పార్టీ. అక్కడ మరి అక్కడ కాంగ్రెస్ పార్టీయే, ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీయే కదా, మరి డబుల్ స్టాండర్డ్స్ ఎందుకు మెయింటైన్ చేస్తా ఉన్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అయితే ఈ అంశంపై బీఆర్ఎస్ పార్టీకి మాట్లాడే అర్హతే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే ఆ పార్టీ అని విమర్శించారు. ఈ తీర్పుపై న్యాయవాదులు పార్టీ పెద్దలతో మాట్లాడి ఎలాంటి కార్యాచరణ తీసుకోవాలనేది నిర్ణయం తీసుకుంటామన్నారు కడియం శ్రీహరి. నాకు తెలిసి ఇది సింగిల్ జడ్జి గారు ఇచ్చిన జడ్జిమెంట్. దీనిపైన మేము హైకోర్టు డివిజన్ బెంచ్కి పోయే, మేము కానీ స్పీకర్ గారు కానీ హైకోర్టుకు పోయే, డివిజన్ బెంచ్కి పోయే అవకాశం కూడా ఉన్నది. తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది, ప్రజాస్వామ్య వ్యవస్థను భ్రష్టు పట్టించింది, అహంకారంతో విర్రవీగింది బీఆర్ఎస్ పార్టీ. 2014 నుంచి 2023 మధ్య కాలంలో పెద్ద ఎత్తున ఫిరాయింపులను ప్రోత్సహించి ఎన్నికైన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి శాసనసభలో ఉన్న వివిధ రాజకీయ పార్టీల శాసనసభ పక్షాలను కూడా విలీనం చేసుకొని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు తీర్పుతో ఇప్పుడు అందరి దృష్టి స్పీకర్ కార్యాలయంపై పడింది. దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.